రోజా గారు, తండ్రిని రోబోతో పిలవడం అనేది సబబేనా? అంటే దీని వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? సెంటిమెంట్ కోసమా? లేదంటే నిజంగానే కుటుంబంలో చీలికొచ్చిందా? కవితక్క గారు ఏదైతే మాట్లాడినరో మాట్లాడే ముందు ఒక మాట చెప్పింది. కన్న తండ్రికి ఒక కూతురిగా నిజంగా కూడా నేను బాధపడుతున్నాను. కానీ మాట్లాడక తప్పక మాట్లాడుతున్నాను అని కూడా అక్కగారు మెన్షన్ చేశారు. అంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ తెచ్చుకునే వరకు ఆయన ఉద్యమ నాయకుడు, ఆయన తెలంగాణ తేవడంలో ఆయన పాత్ర కీలకం. ఉద్యమ నాయకుడిగా ఆయనను ఎప్పుడు గౌరవిస్తాం. కేసీఆర్ గారిని ఎప్పుడు ఆ తెలంగాణ ఆయన వల్లనే సాధ్యమైంది అన్న దానికి మేము కూడా కట్టుబడే ఉన్నాము. మేము ఎప్పుడు ఆ విధంగా మేము గౌరవిస్తూనే ఉంటాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం చేసిండ్రు, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా మారిండ్రు అన్న దాని గురించే కవితక్క గారు మాట్లాడారు. నిజంగా కదా, వీళ్ళు మారడం వల్లనే కదా వీళ్ళు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదంతోని తెలంగాణ అంటే మనోజ్ గారు, రోబో ఆ నీళ్ళ కవిత రోబో అని పిలవడం కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అంటున్నారు శ్రీనివాస్ గారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ గారు ఉద్యమకారులకు దూరమైనప్పుడు జీర్ణించుకోలేకపోయినరు. గద్దర్ లాంటి వ్యక్తిని సెక్యూరిటీ గేట్ ముందు కూర్చోబెట్టినప్పుడు జీర్ణించుకోలేకపోయినరు. ధర్నా చౌక్ ని రద్దు చేసినప్పుడు జీర్ణించుకోలేకపోయినరు. ఇట్లా ఎన్నో విషయాలు కవితక్క గారు మాట్లాడిన ఏ ఒక్క అంశం మీద ఏ ఒక్క మాట తప్పు అనేది మీరు చెప్పండి. అవన్నీ నిజమే కదా. నీళ్లు నిధులు నియామకాల కోసం ఆ రోజు తెలంగాణ తెచ్చుకుంటే ఆ వాటిలో మనకు ఎంతవరకు న్యాయం జరిగింది? అస్తిత్వం అనుకుంటే, తెలంగాణ ఆత్మగౌరవం అనుకుంటే, తెలంగాణ 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 మన ఆంధ్రప్రదేశ్ అన్న పేరులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న పేరులో తెలంగాణ లేదు అని అప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఆంధ్రప్రదేశ్ అని కట్ చేసి టీజీ టీఎస్ అని రాసుకున్న వాళ్ళం అప్పుడు, టీజీ అని రాసుకునే వాళ్ళం అప్పుడు. అట్లాంటి ఆత్మగౌరవం కోసం కొట్లాడిన ఈ ఉద్యమకారులం, ఈ బిడ్డలం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీ పార్టీలో ఇంటి పార్టీ అనుకున్న టిఆర్ఎస్ ను కాస్త మీరు బిఆర్ఎస్ చేస్తే, అప్పుడు అందులో తెలంగాణ అన్న పదం లేనప్పుడు ఈ ఉద్యమకారులం, ఈ తెలంగాణ బిడ్డలం ఎంత రగిలిపోయి ఉండాలి, ఎంత బాధపడిపోయి ఉండాలి? ఎవరిని అడిగి మీరు నిర్ణయాలు తీసుకున్నారు? మీరు మారిన మనిషి కాబట్టే కదా కేసీఆర్, మారిన మనిషి కేసీఆర్ గారు మర మనిషి అని కవితక్క గారు అనడానికి కారణం ఇదే. ఇవన్నీ అమరవీరుల కుటుంబాలకి 1200 మంది అమరవీరులు ఉన్నారని మనమే చెప్పుకొని 550 మందికి మాత్రమే మనం 10 లక్షలు ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇస్తే, మిగతా వాళ్ళకి మన చేతిలో కదా ప్రభుత్వం. మనం ఏమనుకున్నాం? పక్క రాష్ట్రము, పక్క ఉమ్మడి రాష్ట్రం వాడు ఎవడో పక్క వాళ్ళ మీద కాదు, పక్క వాళ్ళ చేతిలో కాదు అధికారము. ఇంటోడు మన ఇంటోడు ఉంటే, వడ్డించేటోడు మనోడు ఉంటే ఎక్కడ కూర్చున్నా ఒక ముద్ద అన్నం ఎక్కువ దొరుకుతుంది అనుకున్న వాళ్ళం కదా. మరి ఆ ఉద్యమకారుడు, ఆ తెలంగాణ ప్రదాత అనుకున్న కేసీఆర్ గారు కదా ప్రభుత్వం ఉన్నది. మరి ఆ రోజు ఆ అమరవీరుల కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ గానో లేకపోతే ఇంకా ఏ విధంగానో సహాయం ఎందుకు చేయలేకపోయినరు? ఎవరైతే ఉద్యమకారుల మీద, ఉద్యమకారులకి వీళ్ళ టిఆర్ఎస్ అప్పుడున్న తెలంగాణ టిఆర్ఎస్ ఆ ఉద్యమాలకి సభలకి మనుషులను తీసుకొచ్చిన ఒక కార్యకర్తలను కొట్టిన కడియం శ్రీహరి గారికి మీరు డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు ఈ తెలంగాణ బిడ్డలు ఎంత బాధపడి ఉండాలి? ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారుల ఇండ్ల మీద రాళ్ళేసిన వాళ్ళని తీసుకొచ్చి మీరు మంత్రి పదవులు ఇస్తున్నప్పుడు ఈ తెలంగాణ బిడ్డలు ఎంత కుమిలిపోయి ఉండాలి? ఇవన్నీ అడుగడుగున కవితక్క గారు ఇంటర్నల్ వేదికల మీదుగా ఖండించిండ్రు. కానీ అడ్డు చెప్పిండ్రు, వినలేదు. అన్న ఇందాక ఒక మాట అన్నారు, పార్టీ నుండి బయటికి పోయిండ్రు కాబట్టి చాలా చెప్తారు, ఆ పార్టీ నుండి మేము ఎందుకు బయటకు వచ్చినామని చాలా చెప్తారు అని. మేము అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నామన్నా, పార్టీ నుండి మేము బయటికి రాలేదు. పార్టీ నుండి మమ్మల్ని సస్పెండ్ చేసి, కవితక్క గారిని సస్పెండ్ చేసి, కవితక్క గారితో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా మీరు సస్పెండ్ చేసి బయటికి పంపించిండ్రు. మీరు కనీసం ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. మొన్నటికి మొన్న మీ పార్టీలో డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు. కానీ ఒక ఆడబిడ్డకి మీ పార్టీ నిర్మాణంలో తన రక్తం, తన చెమట, తన కృషి ఉన్న ఒక ఆడబిడ్డకి మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా మీరు సస్పెండ్ చేసిరన్నా మేము బయటికి పోలేదు. కవితక్క గారు బయటికి రాలేదు పార్టీ నుండి. పార్టీ కోసం పాటుపడ్డారు, పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ బాగును కోరుకొని ఇక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అన్నారు. 10 నెలల కిందట కవితక్క గారు ఏవైతే గివ్వి పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పిండ్రో 10 నెలల తర్వాత మొన్న కేటీఆర్ గారు అవే మాటలు చెప్పిండ్రా? మేము టిఆర్ఎస్ గానే ఉంచాల్సింది ఉండే బీఆర్ఎస్ గా మార్చి తప్పు చేసినామని ఏవి కవితక్క గారు 10 నెలల కిందట చెప్పినప్పుడు ఖండించిండ్రు.
ఇప్పుడు అవే మాటలు మళ్ళీ కేటీఆర్ గారు మాట్లాడితే మార్పుకు ఒక అడుగు అని అంటున్నారు. అంటే ఇక్కడే తెలుస్తుంది, కవితక్క గారు మాట్లాడితే వీళ్ళ దగ్గర నుండి ఒక విధమైన స్పందన, అదే కేటీఆర్ గారు మాట్లాడితే ఇంకో విధమైన స్పందన. తర్వాత ఇంటి పేరు గురించి కూడా అన్నారు. ఇంటి పేరు అన్న మీకు కూడా తెలుసు, పెద్దవాళ్ళు ఆడబిడ్డలకి. హలో, వాయిస్ క్లారిటీ ఉందా? చెప్పండి చెప్పండి. చెప్పు వినిపిస్తుంది. ఈ ఈ ఈ సమాజము ఆడబిడ్డలకి తన 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 వ్యక్తిగతం, తన భావ ప్రకటన స్వేచ్ఛ, తన వ్యక్తిగత స్వేచ్ఛ ఒకటి ఇచ్చిరు. పుట్టింటి పేరైనా ఇంటి పేరైనా పెట్టుకోవచ్చు, మెట్టినింటి పేరైనా పెట్టుకోవచ్చు. కవితక్క గారు తన సర్టిఫికేట్లు కానివ్వండి, తన ఇన్ని సంవత్సరాల తన రాజకీయ జీవితంలో కానివ్వండి, ముందు నుండి తన వ్యవహారికంగా తన కల్వకుంట్ల అన్న పేరుంది కాబట్టి దాంతోనే కొనసాగుతారు. మీ పార్టీలో ఉన్నన్ని రోజులు మీకు తన చెమట, తన కష్టము, తన కృషి చేసి మీ పార్టీని నిర్మాణంలో నిజామాబాద్ లో టిఆర్ఎస్ జెండా ఎగరడానికి కృషి చేసినప్పుడు మీకు అప్పుడు కల్వకుంట్లనా దేవనపల్లి అని గుర్తు రాలేదు. 2007 నుండి 2009 వరకు హుజూర్ నగర్ లో పనిచేసి హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ జెండా ఎగిరేసినప్పుడు అప్పుడు మీకు కనిపించలేదు. సిరిసిల్లలో గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు మీకు కనిపించలేదు. కరీంనగర్ బై ఎలక్షన్ లో పనిచేసినప్పుడు మీకు కనిపించలేదు. ఇప్పుడు 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 కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇంటి పేరు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాక మనం కేటీఆర్ గారిది చూసినాం ప్రెస్ మీట్. కవితక్క గారు, కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల్లో బహిరంగ సభ పెట్టి ఆ సభలో కనీసం మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడకపోవడం బాధాకరము అని చెప్పేసి కవితక్క గారు మాట్లాడితే ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడతారు. అంటే మీకు చెప్పినవన్నీ కవితక్క గారు 10 నెలల నుండి చెప్పినవన్నీ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇవి మార్చుకుంటే బాగుంటది, ఆడబిడ్డల గురించి మీరు మాట్లాడితే బాగుంటది అంటే వీళ్ళు కొంచెం లేట్ గానైనా కూడా తెలుసుకుంటున్నారు. దానికి సంతోషిస్తున్నాం. ఎందుకంటే పోనీ మమ్మల్ని బయటికి పంపించేసినా కూడా వీళ్ళు కనీసం తెలుసుకుంటున్నారు అని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి, ఓకే అండి, ఇలా మేము ఈ రోజు టిఆర్ఎస్ ఆవిర్భావ సభ, ఈ రోజు టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు చేసుకుంటున్నారు. ఎట్లా చేసుకుంటున్నారు? వీళ్ళు బీఆర్ఎస్ గా మారి మళ్ళీ టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు చేసుకుంటున్నారు. అంటే కొన్ని అర్థం లేని వాళ్ళు చేస్తున్నారు. నవ్వొస్తుంది. ఆ రోజు ఇప్పుడు మీరు అక్టోబర్ 5th మీరు బీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్ ఓకే అండి ఒక్కసారి మనోజ్ గారు శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. మాట్లాడుతున్నా అయిపోయింది. మీరు టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ వేడుకలు ఎట్లా చేసుకుంటారన్నా? నవ్వొస్తలేదా? నిజంగా జనాలు నవ్వుకుంటున్నారు. మరి టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ మారి మళ్ళీ టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు వేడుకలు అంటే మరి నవ్వొస్తారు. మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నారు? ఆడబిడ్డల్ని పంపించారు కదన్న పార్టీ నుండి, ఇంకేం ఎక్కువ మాట్లాడతారు చెప్పండి.